ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మోటో G34 5G మోడలు. ఇది చూడండి, ట్రిగర్ చేయగానే హై బూటింగ్ అయితే తీసుకుంటుంది. ఇది ఒకసారి మనము చెకింగ్ అయితే చేసి చూద్దాము. ఫస్ట్ అయితే నేను ఐ స్కాన్ అయితే చేద్దామని ఒకసారి మొత్తం వెరిఫై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మొత్తం షీల్డ్ అయితే రిమూవ్ చేస్తున్నారు. ఇది హీట్తో తీసినందువలన ఇక్కడ బాల్స్ అనేవి కొద్దిగా లీక్ అయినట్టు లైట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఒకసారి వోల్టేజెస్ అయితే మనం చెక్ చేద్దాము. చూడండి, వీబస్ వోల్టేజ్ వచ్చింది. తర్వాత VPH కూడా 2.9 అయితే మనకి వస్తుంది. నెక్స్ట్ బక్ వోల్టేజెస్ వస్తున్నాయో లేదైతే మనము చెక్ చేద్దాము. చూడండి, ఇక్కడ 0 అయితే వస్తుంది. చూడండి, అంటే బక్ వోల్టేజ్ ఇది ఈ కాయిల్ మీద రాలేదు. అలాగే ఇంకో కాయిల్ మీద రాలేదు. నెక్స్ట్ దీని మీద కూడా రాలేదు. దీని మీద కూడా రాలేదు. ఇది 0.9 వచ్చి ఫ్లక్చువేట్, ఇది 2.0 వచ్చి ఫ్లక్చువేట్ అవుతుంది. నెక్స్ట్ ఆ కాయిల్ కూడా రాలేదు. ఇది 1.3 అంటే లోయర్ ఎల్డివ్ అన్నట్టు. ఇప్పుడు మనకి ఇక్కడ 2.0 వస్తుంది, 1.3 అయితే వస్తుంది, ఇంకోటి 0.9 కూడా వస్తుంది. ఒకసారి మనము జిఆర్లు కూడా ఒకసారి చెక్ చేసి జిఆర్లో ఎక్కడైనా షార్ట్ ఉందేమో చూసుకుని అప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము. చూడండి, ఇప్పుడు జిఆర్లు అయితే చెక్ చేద్దాము. ఇది VPH, ఇది ఒక బక్ కాయిల్ అనమాట. దాని మీద జిఆర్ ఓకే ఉంది. ఈ కాయిల్ మీద జిఆర్ ఓకే ఉంది. ఇది ఓకే. ఇది కూడా ఓకే. ఇది కూడా ఓకే. ఇది కూడా ఓకే. ఇది కూడా మనకి జిఆర్లు అయితే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా అన్నీ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో 3 బక్కాయిల్స్ అయితే ఉన్నాయి. దాని మీద కూడా మనము చెకింగ్ అయితే చేద్దాము. ఇది జిఆర్ ఓకే. ఇది జిఆర్ ఓకే. ఈ కాయిల్ కూడా మనకి జిఆర్ పర్ఫెక్ట్గానే వస్తుంది. మనకి బక్కాయిల్స్లో ఎక్కడ కూడా షార్ట్ అయితే కనిపించట్లేదు. అందుకోసం చుట్టుపక్కల ఏదైనా 1.8 ఖచ్చితంగా ఎక్కడొక్కడ ఏదో క్యాప్ మీద ఉంటుంది. దాన్ని ఒకసారి ఎక్కడైనా మనకి షార్ట్ ఏదైనా కనపడుతుందేమోనని మొత్తం క్యాప్స్ అనేది చెకింగ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక క్యాప్ అయితే మనకి షార్ట్ అయితే వచ్చింది. ఆ క్యాప్ దేనికి సంబంధించింది అనేది ఒకసారి చూస్తే చూడండి, USB SSDP అని ఆ లైన్ అయితే ఉంది. ఇది CPUకి అయితే వెళ్తుంది. ఇది దాని మీద 0.8 వోల్టేజ్ మనకి వస్తున్నట్టు ఉంది. 0.8 0.9 వస్తున్నట్టు. చూడండి, SM6375 అంటే CPUకి అయితే అది వెళ్తుంది. అంటే LDO రిలీజ్ అవుతుంది అన్నమాట. CPUకి వెళ్తున్నట్టు, CPUకి పంపిస్తున్నట్టు పవర్ వేసి.
ఇక్కడ ఈ ఛార్జింగ్ ఐసీ దగ్గర ఏదైనా కొన్ని బాల్స్ అనేవి బయటకు వచ్చినట్టు అనిపిస్తున్నాయి. అందుకోసం ఇక్కడ కూడా ఏదైనా షార్ట్ ఏదైనా మనకి ఏదైనా ఉండొచ్చు అని చెకింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇదైతే ఓయిల్ వచ్చింది. రివర్స్ కూడా చెక్ చేసినప్పుడు ఓయిల్లోనే వస్తుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి, మనకి ఈ క్యాప్ అయితే షార్ట్ చూపించింది. ఒక సైడ్ 00 వస్తుంది, ఇంకో సైడ్ 0.003 వస్తుంది, అంటే అది షార్ట్ అన్నట్టు. ఇక్కడ కూడా ఇంకో క్యాప్ షార్ట్ అయితే చూపిస్తుంది. ఇంకో క్యాప్ కూడా మొత్తం 3 క్యాప్స్ అయితే మనకి షార్ట్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు ఒకసారి స్కెమాటిక్ ఓపెన్ చేసి ఈ క్యాప్ మీద క్లిక్ చేసుకుని అది అసలు ఏ లైన్ సంబంధించింది అనేది అయితే మనం చూసుకుందాము. చూడండి, ఇది VCC లైన్. వీరెగ్ L24A అనేది VCC లైన్ మీద మనకి అది 2.9 వోల్టేజ్ పవర్ వేసి మనకి జనరేట్ చేస్తుంది. ఈ లైన్ షార్ట్ ఉండడం వల్ల నాకు తెలిసి ఆ బక్ వోల్టేజెస్ రాకపోయి ఉండొచ్చు. చూడండి, ఇది మనకి ఎక్కడికి వెళ్తుందంటే UFS చిప్కి అయితే మనకి వెళ్తుంది. అందుకని మనం ఒకసారి UFS చిప్ అనేది రిమూవ్ చేసి చెకింగ్ అయితే చేసి చూద్దాము. పక్కన ఉండే CPU అలాగే పక్కన ర్యాము అది లీక్ కాకుండా ఉండేందుకు నేను ఈ థర్మల్ టేప్ అనేది అయితే క్లాత్ టైపు అదైతే యూజ్ చేశాను. ఇప్పుడు సైడు బ్లాక్ పేస్టెడ్ కాబట్టి సైడ్ ఉండే బ్లాక్ పేస్ట్ అనేది రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్లూ కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు UFS అయితే లిఫ్ట్ చేయడానికి ట్రై చేయాలి. చూడండి, UFS చిప్ అయితే రిమూవ్ చేసాము. ఇప్పుడు ఒక బాల్ టచ్ కాకుండా జస్ట్ ఐరన్ తోటి అన్ని బాల్స్ విడదీద్దాము. ఎక్కడైనా ఏదైనా షార్ట్ ఉంటే, అంటే మనం ఈ బక్ వోల్టేజ్లు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఓకే అనుకుంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళచ్చు. అందుకోసం ముందు మనకి ఈ వోల్టేజెస్ అన్నీ మనకి వస్తున్నాయి లేదైతే చూడండి, మనకి ఆ GR అనేది చిప్ రిమూవ్ చేయగానే మనకి GR అయితే మనకి వచ్చేసింది. ఇప్పుడు షార్ట్ అనేది పోయింది. ఒకసారి మనం వోల్టేజెస్ కూడా ఒకసారి చెక్ చేసుకొని చూద్దాము. ఇక్కడ చూడండి, ఆ చిప్ అనేది కూడా ఇది డ్రాప్ డౌన్ కేసు. ఇది వేరే షాప్ నుంచి వచ్చింది. ఇది కింద పడింది అని చెప్పారనమాట షాప్ అతను. మొత్తం ఫైనల్గా చూస్తే ఆ చిప్ అయితే అది బ్రేక్ అయిపోయి ఉన్నాయి. మనం చూడండి, ఇప్పుడు వోల్టేజెస్ VPH వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బక్ వోల్టేజ్లు అయితే మనం చెకింగ్ అయితే చేసి చూద్దాము. చూడండి, ఈ బక్కాయిల మీద అయితే మనకి వోల్టేజ్ అయితే రాలేదు. ఇక్కడ చూడండి 0.8 వోల్టేజ్ అయితే వచ్చింది. నెక్స్ట్ కాయిల్ రాలేదు, అలాగే ఇంకో కాయిల్ కూడా రాలేదు. దీని మీద
1.0 అనుకోవచ్చు అది. నెక్స్ట్ 2.0 ఈ కాయిల్ మీద రాలేదు. నెక్స్ట్ ఇది 2.0 ఈ కాయిల్ మీద అయితే మనకి వోల్టేజ్ రాలేదు. ఇది ఇందాక 1.3 కూడా ఇందాక మనకి రిలీజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనము చెకింగ్ అయితే చేసి చూద్దాము. ఇది 1.2 వోల్టేజు, 0.8, ఇది 0.8. ఇప్పుడు బక్ వోల్టేజ్లు అన్నీ మనకి ఫ్లక్చువేషన్ కూడా కాకుండా స్టాండర్డ్గా ఉన్నాయి. దీని తర్వాత 1.8 లైన్ ఒకటి ఆ వోల్టేజ్ మనకి వస్తుందా లేదని అయితే ఒకసారి చెకింగ్ అయితే చేసి చూద్దాము. చూడండి, చూస్తున్నాను. ఏదైనా క్యాప్స్ ఏదైనా కనెక్ట్ అయినా చూసుకొని ఆ క్యాప్ అనేది ఎక్కడుందనేది చూసి ఆ వోల్టేజ్ మనకి జనరేట్ అవుతుందా లేదా అనేది అయితే ఒకసారి చూద్దాము. చూడండి, ఈ ప్లేస్లో ఉంది. చూడండి, 1.8 వోల్టేజ్ కూడా మనకి వస్తుంది. 2.9 వస్తుంది. అంటే యూఎఫ్ఎస్ చిప్ వోల్టేజెస్ దానికి ఇన్పుట్ అన్నట్టు 2.9 ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇంకో వోల్టేజ్ 1.8 యూఎఫ్ఎస్ చిప్కి ఇన్పుట్ వోల్టేజెస్ కూడా మనకు వచ్చేసినాయి. చూడండి, చిప్ మనకి మిడిల్లో ఏ విధంగా బ్రేక్ అయింది అనేది ఒకసారి చూడండి. ఇదైతే ఇంకా వర్కౌట్ అయితే అవ్వదు. ఈ విధంగా చెకింగ్ మెథడ్ చేసుకోవాలి. ఒకసారి డీసీ రీడింగ్ కూడా చూడండి. నేను ట్రిగర్ చేయగలను. ఇప్పుడు ఇందాక హై బూటింగ్ తీసుకునేది ఇప్పుడు స్టక్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.